ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలోని పాఠశాలలో పీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాలపాడు నందిగామ మండలం ఆళ్ల రాంబాబు ఈ పాఠశాలలో 221 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యాభ్యాసం దాంతో పాటుగా మార్నింగ్ స్టడీ అవర్ పరీక్షలు నిర్వహించడం 100 డేస్ ప్రోగ్రామ్ ప్రీ ఫైనల్ పెట్టిన తర్వాత పబ్లిక్ పరీక్షల వరకు 3 సార్లు రాసిన తర్వాతనే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. మంచి ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ పాఠశాలలో 221 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉన్నారు. గత విద్యా సంవత్సరం 60 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 51 మంది పాస్ అయ్యారు. అందులో 38 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఆ వెనకబడిన విద్యార్థులు కూడా నిన్న జరిగినటువంటి సప్లిమెంటరీలో మళ్ళీ 8 మంది పాస్ అవ్వడం జరిగింది. మొత్తంగా 60 మందికి 59 మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి 10వ తరగతి చదువు పూర్తి చేసుకుని విద్యాభ్యాసం కొనసాగించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి గత విద్యా సంవత్సర ఫలితాలు. ఈ ఫలితాలను సాధించడంలో విద్యాశాఖ అధికారులు నిర్ణయించినటువంటి ప్రణాళికలు, అధికారుల సూచనలు, ఉపాధ్యాయుల యొక్క క్రమశిక్షణతో కూడినటువంటి బోధన, మరి వినూత్నంగా 100 రోజుల కార్యక్రమం అని చెప్పేసి పెట్టేసి 100 డేస్ ప్రోగ్రామ్ని ప్రతిరోజు మార్నింగ్ స్టడీ అవర్, ఈవినింగ్ స్టడీ అవర్, ప్రతిరోజు పరీక్షలు నిర్వహించిన పరీక్షల్లో మార్కులని ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేయడంతో పాటు 100 రోజులు అలా 7 సబ్జెక్టులు పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా 2 గ్రాండ్ టెస్టులు ప్రీ ఫైనల్ పెట్టిన తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా పబ్లిక్ పరీక్షల వరకు ఆ టెంపోను మెయింటైన్ చేసి 3 సార్లు గ్రాండ్ పరీక్షలు రాసిన తర్వాత మాత్రమే విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు వెళ్ళటంతో ఈ విధంగా ఒక చక్కటి ప్రణాళికల్ని గతంలో కంటే భిన్నంగా తయారు చేయటం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు రావడం జరిగింది, మంచి మార్కులు రావడం కూడా జరిగింది. ఆ పాఠశాల విద్యార్థికి ప్రజాపతి పర్వీన్ అనే విద్యార్థికి 576 మార్కులతోటి నందిగామ నియోజకవర్గంలో ద్వితీయ స్థానాన్ని పొందడం జరిగింది. మరి ఈ విద్యార్థిని అభినందిస్తూ నందిగామ శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ఆ విద్యార్థినితో పాటు పాఠశాల శుభ్రంగా ఉంటే పాఠశాలలో జరిగే కార్యక్రమాలకి అదే ప్రతిబింబం. అందుకని ఈ పాఠశాలలో మరి కొన్ని వందల కొద్ది మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎండిఓ గారు 25 కొబ్బరి మొక్కలు పంపిస్తే అన్నీ కూడా పెంచి పోషిస్తూ ఉన్నాం. అలాగే అదనంగా కిచెన్ గార్డెన్స్ ఒకటి ఏర్పాటు చేసాం. మరి అతి త్వరలో సోలార్ యూనిట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పిఎం శ్రీ నిధులతోటి మనకి గత వారం క్రితం అంతా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలోకి ఈ పాఠశాల అంతా వచ్చేసింది. దాంతో పాఠశాల పరిరక్షణ, పాఠశాల రక్షణ చాలా ఈజీగా ఉండే విధంగా ఉంటుంది. దీనితో పాటు ఈ విద్యా సంవత్సరం బోధనలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. పాఠ్యపుస్తకాలని 6, 7, 8 తరగతులు కొత్త పుస్తకాలు, 9, 10 పాఠ్యపుస్తకాల్లో అనేక మార్పులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులకి మొదటి 40 రోజులు ప్రిపరేటరీ కార్యక్రమం అంతా కూడా రెడీనెస్, లాంగ్వేజెస్ అంతా ఒక రకంగా, నాన్ లాంగ్వేజ్ ఒక రకంగా బుక్స్ కూడా సరఫరా చేశారు. వెనకబడిన విద్యార్థులకి వీటన్నిటినీ బోధించడంతో పాటు ప్రతిరోజు వాళ్ళ యొక్క పర్యవేక్షిస్తూ 40 రోజులు అయ్యేసరికి వీళ్ళందరూ స్ట్రీమ్ లైన్లోకి వచ్చేట్టుగా చూడాలి. అలాగే 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల్ని, మరి మెరిట్ విద్యార్థుల్ని, దాన్నే అలాగే కొంచెం వెనకబడిన విద్యార్థుల్ని విడివిడిగా రైజింగ్ స్టార్, షైనింగ్ స్టార్స్ అని చెప్పి మనం చక్కగా వాళ్ళ స్థాయిలో రైజింగ్ వాళ్ళకి మెరుగైన విధానం, షైనింగ్ అయిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా బోధించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 7, 8, 9 తరగతులు జూన్ వరకు రెడీనెస్, 6వ తరగతి ఒక 40 రోజుల పాటు రెడీనెస్, ఇవన్నీ చేస్తూ స్ట్రీమ్ లైన్లో తీసుకొచ్చి చదువు చెప్పడం ద్వారా ముందు వాళ్ళు చదువుకోవడం, రాయడం అనేది ముందుకు వచ్చే విధంగా ఈ సంవత్సరం విద్యా ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అకాడమిక్ క్యాలెండర్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుగానే అకాడమిక్ క్యాలెండర్ పంపించడం జరిగింది. దాని విధిగా తప్పనిసరిగా దాన్ని పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకి ఆనందంగా ఉండటం కోసమే ప్రతి శనివారం నో బ్యాగ్ డే అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గత విద్యా సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అది. ఈ సంవత్సరం కూడా నో బ్యాగ్ డే ఏర్పాట్లు, దాన్ని మిత్రులు ఉన్నటువంటి యూనిఫామ్స్ అవి కూడా చాలా మండలాలు ఇచ్చేశారు. కొన్ని మండలాల్లో
మరి రవాణా సౌకర్యం ప్రాబ్లం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న షార్టేజ్ వల్ల, టెక్నికల్ సమస్య వల్ల కొద్దిగా ఉన్నట్టుగా తెలిసింది తప్ప అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది. మంచి యూనిఫామ్ తోటి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా, పారిశుద్ధ్యంగా ఉన్న పాఠశాల, ఆరోగ్యంగా ఉన్న ఆహారం, నైపుణ్యమైన విద్య, వీటన్నింటినీ బోధించడానికి ఐఎఫ్పి ప్యానల్స్, దీక్షా యాప్లు, పాల్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీసు, ఇన్ని వస్తువులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నాణ్యమైన విద్యని ప్రభుత్వం అందిస్తుంది. అది పేద విద్యార్థులు అందుకుంటారని ఇంత కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకి మా విద్యార్థుల తల్లిదండ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని విషయాలని ప్రభుత్వం దృష్టికి లేదా ప్రజల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ప్రత్యేక నమస్కారం. థ్యాంక్ యూ సార్.